ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో ఈ 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అత్యాచారాలు కానీ, లేకపోతే హింస కానీ, దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షురాలు వారు, అలాగే ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా తమ నిరసనని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నది పూర్తిగా మహిళా వ్యతిరేక ప్రభుత్వం, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి ప్రభుత్వం, మహిళల్ని కించపరిచేటటువంటి ప్రభుత్వం. ఈరోజు మేము ఏదో రాజకీయంగా ఆరోపించడం కాదు, ఈరోజు మొత్తం ఈ 20 మాసాల్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మహిళల మీద జరిగినటువంటి దాడులు, అనేక సంఘటనలు, ఉదాహరణలతో సహా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, వివస్త్రలు చేస్తూ ఉన్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటే ఏం జరుగుతుంది, పోలీసు ఏం చేస్తుంది అని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదే కాదు, లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలి. మహానాడు ముందు ఏం చెప్పారు, రేపొద్దున ఒక గొప్ప పెద్ద ఇష్యూని మేము ప్రజెంటేషన్ చేస్తున్నామని చెప్పారు. మహిళా బిల్లు కాకపోయినా, మహిళలకి చట్టంలో లేకపోయినా, చట్టం కాకపోయినా మేము పార్టీ తరపున చేస్తామన్నారు. మరి నిన్న గుంటూరులో వివస్త్రతను చేసి రోడ్డు మీద దాడి చేస్తే దానికి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకుని 48 గంటల తర్వాత మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు కూడా 3 రోజుల తర్వాత స్పందిస్తారా? మీరు 24 గంటల తర్వాత మీరు స్పందిస్తారా? కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జరిగినటువంటి దాడులకి, అత్యాచారాలకి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేస్తున్నటువంటి రాజ్య హింసకి, ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి మీరు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ క్షమాపణ చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీన్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే, దీన్ని కనుక అదుపు చేయలేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన నిలబడి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమ బాట పడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, అరాచకాలు కానీ, అత్యాచారాలు కానీ వీటన్నింటినీ కూడా ఖండిస్తూ ఈరోజు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి గారు, జిల్లా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి గారు, మా ఎమ్మెల్సీ గారు కల్పలత రెడ్డి గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు మన అవినాష్ గారు, విష్ణు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మహిళలందరితో కలిపి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం గుంటూరులో ఒక మహిళలని వివస్త్రత చేసి ఏ విధంగా 10,000 రూపాయల డబ్బుల కోసం అని చెప్పని వాళ్ళ ఇంటి ముందు బోరు బాగు చేసుకుంటుంటే ఆ డివిజన్ సంబంధించిన తెలుగుదేశం ప్రెసిడెంట్ వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తే కానీ మీరు బోరు బాగు చేయించుకోకూడదు, లేకపోతే కానీ బోరు మూసేయమని చెప్పని అక్కడ అధికారులని గట్టిగా బెదిరించడం, తద్వారా వచ్చిన గొడవని ఆ మహిళని వివస్త్రత చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు మా స్టేషన్కి వెళ్తే కేసు కట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి ఎమ్మెల్యే చెప్తే కేసు పెడతారంటే అసలు లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఇక్కడ? అంటే మహిళా హోంమంత్రిగా పెట్టేసినంత మాత్రాన మహిళలందరినీ కూడా అత్యాచారాలు చేయొచ్చా? అంటే మహిళా హోమ్ మినిస్టర్ పెట్టేసి మహిళల్ని వేధించచ్చా? కేవలం మహిళా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిడతాని తప్ప ఆ హోమ్ మినిస్టర్గా అన్ఫిట్ అనేది మాత్రం మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఘటన జరిగితే ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదండి అక్కడికి? ఎందుకు స్పందించలేదు? నారా లోకేష్ గారికి గుంటూరు ఎంత దూరం అండి? నారా లోకేష్ గారు వెళ్ళి వాళ్ళకి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన పని లేదా? మహిళల్ని వ్యవస్థ చేస్తే నామమాత్రపు కేసులు పెట్టి మీరు చేతులు దులుపుకుంటారా? ఎంతవరకు సంబంధించిన ఇది? అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. మీరు కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని మీరు కనుక శిక్షించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసి ఆ మహిళలకి, ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మీ ద్వారా మీరు తెలియపరచుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా
మహిళల మీద చేస్తున్న అఘాయిత్యాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, దాన్ని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారైన కల్పలత రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో వందలాదిగా మహిళలందరూ గారు వచ్చి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మహిళల పేరు జరుగుతున్న దారులను గారు వ్యతిరేకించి, ఏదైతే ఒక మహిళా హోంమంత్రి ఉన్నా ఈరోజు న్యాయం జరగని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో ఈ దేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కడ గారు లేదు. ఒక మహిళని ఈరోజు బట్టలన్నీ గారు ఇప్పతీసే విధంగా కొట్టే సంఘటన జంగిల్ రాజ్, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ అంటున్నారో దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్పుతున్నాం. దేశవ్యాప్తంగా మహిళలందరూ గారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలే సిగ్గు లేకుండా దాడులు చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈరోజు మహిళా లోకం ప్రతి ఒక్కరు గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ప్రతి మహిళ గారా ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడే విధంగా మహిళలందరూ గారు ఏకమై చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వాన్ని దించే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగాలి అని చెప్పి ఆగేట్టుగా చేయమని అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అతనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఈ జిల్లా అధ్యక్షురాలైన మాజీ మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు, విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారైన కల్పలత గారు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్సు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు. మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ గారు కూడా కనీసం స్పందించని పరిస్థితి. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణను కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టట్లేదు అని చెప్పి మేము చేసే పనేంటి, వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. కాబట్టి అంబేద్కర్ గారి దగ్గర విన్నవించుకుంటూ వినతి పత్రం అందించాము. ఈరోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్గా మార్చేశారు ఈరోజు. ఎందుకంటే జంగిల్ రాజ్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాగుతూ ఉండే పరిస్థితి. మొన్న చూసాం గుంటూరు నడిబొడ్డున ఒక మహిళను 10,000 రూపాయలు లంచం ఇవ్వలేదని వివస్త్రం చేసి ఎంత దారుణంగా దాడి చేశాడు తెలుగుదేశం పార్టీ వార్డు సెక్రటరీ మల్లెలమూర్తి అనే వ్యక్తి మనం చూసాం. అంటే లంచం ఇవ్వలేదని మహిళను బట్టలు ఊడదీసి కొట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. అంటే మన రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది? ఇలాంటి సంస్కృతి ఉందంటే రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా పోయింది. ఈరోజు ఎన్ని సంఘటనలు వింటున్నాం. మహిళల మీద దాడులేంటి? నిన్నటికి నిన్న మైలవరంలో మహిళల మీద దాడులు చేశారు. ఏవైనా గొడవలు ఉంటే వేరేగా చూసుకోవాలి. పోలీసులు ఉన్నాయి, చట్టం ఉంది, న్యాయం ఉంది, చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడితే మహిళల మీద దాడులు పనిగా పెట్టుకునే పరిస్థితి మైలవరంలో చూసాం. అంతకుముందు కడప జిల్లాలో ఇదే విధంగా వృద్ధ దంపతులతో తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవపడి ఆ మహిళని జాకెట్ చించి కొట్టడం జరిగింది. ఇది ఎక్కడ సంస్కృతి అని మేము అడుగుతూ ఉన్నాము. నెల రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలిలో ఒక గిరిజన మహిళకు బట్టలు ఊడదీసి కొట్టడం జరిగింది. ఎటువైపు వెళ్తుంది మన రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టారు. అంటే
ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించరు, డిప్యూటీ సీఎం గారు స్పందించరు, హోంమంత్రి గారు స్పందించరు, మహిళా కమిషన్ స్పందించదు, అలాగే డీజీపీ గారు స్పందించరు. కాబట్టి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే తీసుకుంటే హోంమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మహిళల్ని బట్టలు ఓడదీసి కొట్టే పనులు జరుగుతూ ఉన్నా ఆవిడ ఎటువంటి స్పందన లేదు. ఎక్కడ దాక్కున్నారు మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ మీద ఎంత ఘోరంగా దాడి జరిగితే వీడియోలు అందరూ చూశారు. మీరు మహిళా రక్షణ కంటే మీ బాధ్యత ఒక హోమ్ మినిస్టర్గా మహిళల రక్షణ అనేది మీ బాధ్యత. ఇంతకంటే ఉద్ధరించే ఉద్యోగాలు ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు స్పందించకపోవడానికి ఈ సంఘటనలో ఒకటే కారణం ఏంటంటే ఆ తప్పుడు పని చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొమ్ము కాస్తూ వాళ్ళని కాపాడుతూ ఈరోజు హోంమంత్రి గారు వెళ్తూ ఉండు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే హోంమంత్రి గారు ఆ ముంబై నటి అయిన జత్వానీ విషయంలో మనం చూసాం. ఎంత దారుణంగా ఆమెకి రక్షణ కల్పిస్తూ ఆవిడికి రాజమర్యాదలు చేస్తూ స్పెషల్ ఫ్లైట్లు వేస్తూ 5 స్టార్ హోటల్స్, సెక్యూరిటీ, కొత్త బట్టలు, ఎంతగా ఆవిడికి రాజమర్యాదలు చేస్తూ కాపాడిన విషయం. ఆ టైంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కక్ష సాధింపు ధోరణులు చేయడానికి ఆ విధంగా చేశారు. ఆ రోజే చెప్పాము ఆవిడ కరెక్ట్ వ్యక్తి కాదు అనేసి. ఈరోజు మీరు అదే విషయాన్ని ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. పోనీ ఆ కేసు విషయం ఏమని మాకు అనవసరం. ఒక పక్క రాష్ట్రంలో ఎక్కడో ఉన్న ఒక మహిళ కోసం మీరు అంతగా తాపత్రయపడ్డారు, ఒక ఫేక్ లేడీ కోసం. మరి ఇప్పుడు మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎంతమంది మహిళలకి బట్టలు ఓడదీసి కొడుతూ ఉండే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఆ పదవికి అనర్హురాలు, ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు స్పందించట్లేదు అంటే మీరు ఎంత నిర్లక్ష్య ధోరణితో మహిళల భద్రత విషయంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ గుంటూరులో జరిగిన విషయంలో కూడా ఆ మల్లెల మూర్తికి వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయి సాక్షి మీడియా బయటకు వచ్చినంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి. హోంమంత్రి గారు అసలు కనీసం స్పందన లేదు. ఈరోజు కూడా ఒక మహిళా హోంమంత్రిగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు, మనందరము చూసాం. మరి మహిళా రక్షణ కోసం భారీగా చట్టాలు తీసుకొస్తాను, కఠినమైన బలమైన చట్టాలు తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి మీరు తెచ్చిన బలమైన చట్టాలు ఏవి పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడున్నాయి ఆ చట్టాలు అని నేను అడుగుతూ ఉన్నాను. బలమైన చట్టాల మాట దేవుడెరుగు. మీరెందుకు ఎంత బలహీనమైపోయారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరెందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎక్కడున్నారు మీరు? అలాగే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళల్ని ఇలా వివస్త్రలు చేసి దాడి చేస్తూ ఉంటే మీరెందుకు స్పందించట్లేదు? మీ గొంతు ఎందుకు ఇప్పుడు మోగబోయింది? అంటే మీరు స్పందించకపోతే జరుగుతున్న పరిణామాలకి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా, మద్దతు ఇస్తున్నట్టుగా ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా. ఎంత దారుణంగా జంగిల్ రాజ్ పాలన జరుగుతూ ఉంది, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దుశ్శాసన పర్వం జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మీరు 15 ఏళ్ళు మద్దతు ఇస్తానని ఏ విధంగా చెప్తారు? అసలు ఆ వీడియో దృశ్యాలు కనుక మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించి ఈ ప్రభుత్వం తాలూకా పనితీరును కనుక ఎలా జరిగిందని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత వరస్ట్ పరిపాలన జరుగుతుంది అనేసి మీ ఇంట్లో ఆడవాళ్ళే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా స్పందించండి. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసాం, కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది, మన రాష్ట్రంలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకు పడిపోయింది అనేసి. ఎంత దారుణం, సిగ్గుచేటు. నిజంగా ముఖ్యమంత్రి గారు, మహిళా హోంమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం సిగ్గుతో తలదించుకోవాలి. 26వ ర్యాంకుకి పోలీసులు పనితీరు పడిపోయిందంట. అందువల్లనే ఎందుకు పడిపోయిందంటే ఈరోజు ఇలా మహిళల రక్షణ గాలికి వదిలేశారు, మహిళల్ని రక్షించడంలో విఫలమయ్యారు. పాలనలో వీళ్ళు చేతకానితనం క్లియర్గా అర్థమైంది. దానివల్లనే
హోంశాఖ నివేదికలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకి పడిపోయింది. అంతేకాకుండా ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలికి వదిలేయడం వలన ఎవరైనా పెట్టుబడిదారులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోతూ ఉన్నారు. అందువలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ ర్యాంకుకి పడిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు మొదటి ర్యాంకులో ఉండేది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ర్యాంకులో 4 ఏళ్ళు ఉన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వల్ల పోలీసుల పనితీరు ర్యాంకింగ్లో అట్టడుగు స్థానానికి వచ్చేశారు. అసలు ఇక్కడ ఏదైనా పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణం ఏ రాష్ట్రంలో ఉంటే, ఏ దేశంలో ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రశాంతమైన వాతావరణం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ ర్యాంక్కి పడిపోయింది మన రాష్ట్రం. ఎంత సిగ్గుచేటు! కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం పరువు మిగతా రాష్ట్రాల దగ్గర ఈరోజు పోయిన పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళలో ఎటువంటి చలనము లేదు. ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి. ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నందుకు ముఖ్యమంత్రిగా వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హోంమంత్రిగా కనీసం స్పందించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేసేట్టుగా చేయాలి. ఎంత దారుణమైన రాజ్యాంగం ఇక్కడ నడుస్తూ ఉందంటే, బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. ఎక్కడైనా నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులుని రక్షించబడతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితుల మీదే కేసులు పెడుతూ ఉన్నారు. తీసుకుంటే ఉప్పాల హారిక గారు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, ఆమె మీద దాడి చేస్తే తిరిగి ఆమె భర్త మీద కేసులు పెట్టారు. అలా ప్రతి సందర్భంలో కూడా బాధితుల మీదే కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. అందువల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అంబేద్కర్ గారి దగ్గర మా మొర చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు రచించిన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అమలు కావట్లేదు. అమలు అయ్యేట్టుగా వీళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా చేయాలని కోరుకుంటూ మేము ఈ విధంగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి నిన్న 15వ తారీఖున ఏదైతే గుంటూరు నగరంలో అమానుష్యమైన ఒక సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక ఇజ్రాయిల్ చేత వివస్త్రణ చేయటం అన్నది చాలా దారుణమైన పరిణామం. ఈ కూటమి నాయకులు ఏ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారంటే, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే, భారతదేశంలోనే కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అదేంటండి? ఇజ్రాయిల్ చేత దాడులు చేయించడం. ఇది కొత్త నాందికి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు, ఇది కొత్త రౌడీయిజాన్ని ఒకటి కూటమి నాయకులు సృష్టించినట్టు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఒక ఇజ్రాయెల్ చేత ఒక మహిళను ఆ రకంగా అవమానకరంగా నడి రోడ్డు మీద ఆమె కుటుంబానికి జరిగిన అవమానం కానీ, ఆమెకి జరిగిన అవమానం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏ రకంగా వీళ్ళు ఒక అవమానాన్ని పూడ్చగలరు? ఈరోజు ఆ మహిళకి ఏ రకంగా వీళ్ళు న్యాయం చేయగలరు? ఆమె గొడవ జరిగిన రోజే 10,000 రూపాయలు నాకు లంచం అడుగుతున్నాడు, నా ఇంటి ముందు నా బోరు నేను వేసుకోవడానికి నేను ఎందుకు లంచం ఇవ్వాలని చెప్పి ఏదైతే 15వ తారీఖు 3 గంటలకి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమెను 3-4 గంటల సేపు అక్కడ నివిరించి ఆమె దగ్గర కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఆమె గాయాలతో వెళ్తే నీ గాయాలకి మందు వేయించుకో అని చెప్పి హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్కి వెళ్ళి ఆమె గాయాలకి మందు వేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఎవరైతే మల్లెల మూర్తి అన్న వ్యక్తి ఇజ్రాయిల్ని అలాగే ఒక 9 మంది సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాసి ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి ప్రాంగణంలోనే ఆ అమ్మాయికి వివస్త్రణ చేయటము, అలాగే ఆ అమ్మాయి
మెళ్ళో ఉన్న బంగారాన్ని దొంగతనం చేయటము, దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన తన కొడుకుని మెడ మీద ఒక తాడేసి గట్టిగా బిగించడం అంటే ఇక్కడ ఒకటి కాదు, మహిళ మీద దాడి చేశారు, దొంగతనం చేశారు, హత్యాయత్నం కూడా చేశారు. ఇన్ని రకాలుగా దాడులు జరిగితే 16వ తారీఖున మళ్ళీ ఆ అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్ళి నా మీద ఇలా దాడి జరిగింది అని చెప్పి ఆ గాయాలతో వెళ్తే 16వ తారీఖున కూడా ఆమె కేసును తీసుకోలేని పరిస్థితుల్లోనే పోలీసు వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ గంటా మాధవి ఉందో ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇంత అవమానం జరిగింది, ఇలా జరిగింది అని చెప్తే ఆమె 17వ తారీఖు వరకు సెటిల్మెంట్ చేయడానికి చూసింది దీన్ని. ఆమె సిగ్నల్ ఇచ్చిందాకా, ఆమె మాట్లాడేదాకా, ఆమె చెప్పేదాకా పోలీసు వ్యవస్థ కేసు కూడా కట్టలేని పరిస్థితి. అంటే ఎంత దౌర్భాగ్యంలో పోలీసు వ్యవస్థ ఉంది, ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంలో ఉందన్నది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా. అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఎంపీలు, మినిస్టర్లు చెప్తే కానీ ప్రజలు మా గోడిది, మా బాధ ఇదే అని చెప్పుకుంటే కేసు తీసుకోని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ లాకప్ డెత్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయటానికి తప్పితే కానీ వీళ్ళు రక్షక భటులు కాదు, భక్షక భటులుగా తయారయ్యారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన. ఈ రక్షక భటులు భక్షక భటులుగా తయారవడానికి కారణం ఎవరు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈరోజు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలోన మిస్ అయినారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు 30,000 మంది ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వేటలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరినీ తీసుకొచ్చే పనిలో ఉన్నారా ఈయన? ఎక్కడున్నారు ఈయన పవన్ కళ్యాణ్? ఎందుకు స్పందించరు? ఎందుకు మాట్లాడరు ఈయన? ఏ రోజైతే 30,000 మంది దొరుకుతారో ఆ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే హోంమంత్రి గారు నిమ్మకి నీరెత్తినట్టు తిరుగుతున్నారు. ఆమెకి మీ మేకప్ గురించి మాట్లాడితే ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ చుట్టూ మా మాజీ మినిస్టర్ని తిప్పిస్తున్నారే, ఒక మహిళకి ఇంత అవమానం జరిగితే మీరు కనీసం స్పందించరా? ఆమె వచ్చారు, ఆమె వచ్చి శైలజ గారు మహిళా కమిషన్, ఆమె వచ్చేమంటది వీడియో క్లిప్పింగ్స్ ఎలా వచ్చినాయి అంటే ఆమెకు బాధితురాలికి జరిగిన బాధ గురించి ఆమెకు బాధ లేదు. ఆమెకి సాక్ష్యాలు ఎందుకు బయటకు వచ్చినాయి, ఎలా బయటకు వచ్చినాయి, ఎందుకు ఇది సోషల్ మీడియాలో కానీ ఎందుకు వస్తుంది అన్నదే ఆమె బాధ. ఈ రకంగా మహిళా సంఘం కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే కానీ ఇంత చేతకాని నాయకులు, ఇంత చేతకాని ప్రభుత్వం మనకి అవసరమా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఆలోచించాలా. ఈరోజు గుంటూరులో జరిగింది, నెల్లూరులో జరిగింది, కడపలో జరిగింది, రేపు పొద్దున్న మన ఊర్లోన, మన వాడలోన, మన వీధిలోన జరగలన్నది ఏంటి గ్యారంటీ? ఇన్ని రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. తక్షణమే ఈ దాడులు ఆపే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులకి దిశానిర్దేశం చేయించకపోతే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మహిళను మేము చేతకాని వాళ్ళ కూర్చుంటూ చూడము. మీరు వెంటనే మీ కూటమి నాయకులను అదుపు చేయకపోతే ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో పునరావృతం అయితే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేము. ఈరోజు మా జిల్లా నాయకులు అవినాష్ గారు కానీ, అలాగే మా మహిళా విభాగం అధ్యక్షురాలు మా వరదు కళ్యాణి గారు కానీ, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు కానీ, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, మా పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరం ఈరోజు మహిళలందరం రోడ్డు మీదకి వచ్చి ఈరోజు భారీ ఎత్తున ఏదైతే గుంటూరు నగరంలో జరిగిన మహిళకి సంఘీభావంగా మేమందరూ నిలవటం జరిగింది. రేపటి రోజున ఆ మహిళకి తగిన న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాం. ఈ తరపున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళల మీద ఈ ప్రభుత్వంలో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు నిరసన కార్యక్రమంగా అంబేద్కర్ గారి స్టాచ్యూకు రిప్రజెంటేషన్ ఇచ్చే భాగంగా ఈరోజు విజయవాడ నగరంలోని జిల్లా అధ్యక్షురాలైన ఎక్స్ డిప్యూటీ మేయర్ అయిన భాగ్యలక్ష్మి గారికి, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మల్లాది విష్ణు గారు, అదేవిధంగా అవినాష్ గారు,
అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చేసిన డిప్యూటీ మేయర్స్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి హత్యలు, మహిళల మీద జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు ఈరోజు అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు కూడా నిజంగానే అనుకుంటున్నారు ఈరోజు ఇది నేను రచించిన రాజ్యాంగమా అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాదు. ఈరోజు జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం తనంతకు తాను రచించుకున్న రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాజ్యాంగంలో ఇప్పటికే ఎంతమంది మహిళల మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతమంది మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినాయి అనేది మనందరికి కూడా తెలుసు, చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, దాడులే కాకుండా మరీ నీచానికి దిగజారిన ఏంటంటే నిన్న గుంటూరులో జరిగిన ఘటన. మరీ నీచంగా ఒక మహిళను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆమెను బట్టలు లేకుండా చేసి ఆమెను అవమానపరచడం. అంటే ఇది మహిళలను ఎంత అవమానపరుస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే అంత దారుణంగా ఆ మహిళను అవమానిస్తే కూడా ఈ ప్రభుత్వము ఎటువంటి, అంటే 16వ తేదీ జరిగితే 18వ తేదీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో మనందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు నిజంగా చూసుకుంటే మనం ఎప్పుడు విన్నాం, మహాభారతంలో మనం చదివాం, విన్నాం కూడా. ఏమని ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇదే ఈరోజు నేను చెప్తున్నా చూడండి, ఇదే ఒక మహిళకు, మన గుంటూరులో జరిగిన మహిళకు, నడి రోడ్డు మీద జరిగిన మహిళకు అవమానంగా ఈరోజు జరిగిన అవమానానికి మా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించడానికే ఈరోజు నాంది పలుకుతాం. ఈరోజు యుద్ధం కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ మహిళకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే ఒక మహిళ ఈరోజు అంత నడి రోడ్డు మీద ఆ మహిళను అంత నీచంగా చేశారంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. అసలు చేసిన ఆ టీడీపీ నాయకుడికి అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. మన ఇంట్లో ఒక మనిషిని కామెంట్ చేస్తేనే మనం తట్టుకోలేం, అలాంటిది ఒక మహిళను బయటికి తీసుకొచ్చి ఆ విధంగా చేస్తే అసలు మీకు ఆ మనిషికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. మీరు ఇంకొకటి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఏం చెప్పారు, నేను పోలీసులకు ఇన్ఫామ్ చేశాను, వెంటనే అరెస్ట్ చేయండి, బైండ్ ఓవర్ చేయండి అని చెప్తున్నారు. నిజంగా ఒక మహిళ పక్షాన ఆమె నిలబడి ఆయన కార్యకర్త కానీ అభిమాని కానీ ఎవరన్నా ఆమె అనుచరుడే కానీ తీసుకొచ్చి లాగి ఒకేటు కొట్టింటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా గల్లా మాధవి గారిని అభినందించేవాళ్ళం. ఎందుకంటే మహిళ పక్షాన నిలబడింది అని మేము నిజంగానే ఆమెను అభినందించేవాళ్ళం. కానీ ఈరోజు నేను చెప్తేనే పోలీసులు మళ్ళీ బైండ్ ఓవర్ చేశారని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యే ఉన్నా, మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నా కూడా మహిళలందరూ కూడా ఒక రక్షణ ఇస్తారు లేని భావనలో మహిళలందరూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను హోంమంత్రి గారికి కూడా ఒకటే సూటిగా అడుగుతున్నా, అమ్మ రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా మహిళల కోసమే నిజంగా ఈరోజు మీరు హోంమంత్రిగా ఉన్నారంటే మహిళలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. మన హోమ్ మినిస్టర్ గారు మహిళ కదా, ఖచ్చితంగా మహిళకు న్యాయం జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. మీ శాఖ మీరు తప్ప మిగతా శాఖల్లో మీరు ఇచ్చేస్తున్నారు. కానీ హోమ్ మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు కేంద్రంలో పోలీసు పనితీరును కేంద్రం ర్యాంకింగ్ ఇచ్చింది. 26th ర్యాంకింగ్ అంటే చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూడా మంచి ర్యాంకింగ్ తెచ్చుకోవడానికి, మీరు మంచి పరిపాలన అందించాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మహిళలకు రక్షణ కల్పించండి. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు అదేవిధంగా ఎక్కడైతే మహిళల మీద దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, ఇలాంటి నీచమైన పనులు ఎక్కడ జరిగినా వెంటనే మీరు స్పందించి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా మంచి హోంమంత్రిగా ఉంటారు. కానీ ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే నిజంగా
ఇంకా మీ ర్యాంకింగ్ ఎంత లిస్ట్కి పడిపోతుందో మీరు అర్థం చేసుకోండి. పోలీసులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఒక మహిళ పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టిందంటే దాని వెనకాల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆ మహిళ పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టేది. కాబట్టి ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వెంటనే మీరు కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేల వీళ్ళకు ఆపోజిట్ వీళ్ళు తీసుకోవాలా, కంప్లైంట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించే లోపలే ఆ మహిళకి ఇంకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏ మహిళ వచ్చినా తక్షణమే వాళ్ళ కంప్లైంట్ మీరు తీసుకోవాలని పోలీసు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, ఎవరైనా కూడా మీరు అందరూ ఒకటే తెలుసు, ఇప్పటికైనా కూడా ఎక్కడ ఏ అరాచకాలు జరిగినా వెంటనే స్పందించి మహిళలకు న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడైతే మహిళల మీద చేయబడితే అదే రోజు ఆఖరి రోజు అంటారు, కానీ మీరు అది ఎక్కడా కూడా మీరు ఫాలో కాలే. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే వెంటనే స్పందిస్తారో అప్పుడు మీరు ఫాలో ఉన్నట్టు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ మహిళకు న్యాయం జరగాలి, ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మహిళలు ముఖ్యంగా మరి ఈరోజు 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఎదుర్కోవడం కోసం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వద్దు కళ్యాణి గారి ఆధ్వర్యంలో, అలాగే మా భాగ్యలక్ష్మి గారు జిల్లా మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో, జిల్లా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు సహకారంతో వెల్లంపల్లి శ్రీను గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారు ఏదైతే మహిళలకి సమున్నతమైన స్థానం ఇవ్వాలని రాజ్యాంగంలో పేర్కొంటే ఈరోజు 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అధినాయకులు మరి ఈరోజు మహిళల పట్ల ఎలాంటి వివక్ష ధోరణి చూపిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఏ ఒక్క మహిళ కూడా, సగటు మహిళ ఒక భద్రతా భావంలో ఈరోజు రాష్ట్రంలో జీవించట్లేదు. మనం చూసాము నిన్నటి జరిగినటువంటి గుంటూరు సంఘటనలో ఒక మహిళను వివస్త్రను చేసి మరి ఎంత ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఆ ఆడబిడ్డని మరి వేధించడం మనం చూసాం. మరి దీంట్లో ఒక క్రైమ్ అయితే జరిగింది, దాంట్లో ఒక మానవీయ కోణం కూడా ఉంది. ఆ తల్లి ఏదైతే ఆ పరిస్థితిని ఎదుర్కొని మళ్ళీ అదే ప్రాంతంలో ఏ విధంగా జీవించగలుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక మానవీయ కోణంతో, ఒక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్తో ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆవిడ పడినటువంటి వేదన అర్థమవుతుంది. ఈరోజు మరి అక్కడ ఇంకొక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నారు గళ్ళ మాధవి గారు. మరి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యానాలు కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఏ విధంగా ఒక మహిళ అయితే నిజంగా హోంమంత్రిగా ఉన్నప్పటికీ, అక్కడ ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పటికీ, మహిళ ఉన్నప్పటికీ ఒక మహిళకి ఈరోజు న్యాయం జరగలేదనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదు మొన్న అమరావతి ప్రాంతంలో ఒక మహిళా రైతుని ఏ విధంగా మరి ఈడ్చుకొని పోయి మరి అక్కడ ఉన్నటువంటి భూములు లాక్కొనే విధానాన్ని మనం చూసాం. ఆ లాక్కొనే విధానంలో ఒక మహిళ ఎంత ఆక్రోషించినా కానీ పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. అట్లాగే మనం చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఏ విధంగా మహిళని చెట్టును కట్టి మరి ఏ విధంగా శారీరక హింసించబడిందో మనం అందరం కూడా చూసాం. ఈరోజు ఈ 2 సంవత్సరాలు మహిళల్లో నుంచి పెళ్ళుపుకి వచ్చినటువంటి ఒక నిరసన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జగనన్న పాలనలో మహిళ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళ సుభిక్షంగా బ్రతికింది. ప్రతి ఇంటికి ఒక పథకం ద్వారా వారికి ఒక ఆర్థిక స్వావలంబన అనేది జగనన్న వారికి అందిస్తే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కనీసం ధైర్యంగా తలెత్తుకొని బయట తిరిగేటువంటి పరిస్థితిలో ఈరోజు మహిళ లేదన్న విషయం ఈరోజు అందరూ కూడా గమనించేటువంటి విషయం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలు, వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులంతా కూడా మరి నినదిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధమైన న్యాయం మహిళలకు చేయాలి, సరైన విధంగా శిక్ష ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ చేసినటువంటి దాష్టికాన్ని శిక్షించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.